ఎందుకు అలా వెళ్తోంది? ఒక నీలి మేఘమది తాకిపోగమది తోచనంట తొలి హాయి నెరమోజు ఏదో ఎదరాజుకుంది కదా దొంగ చూపి తరువాయి ఎవమిటో అయినదే నా చలియా నీవేనా ప్రియా అందరితోటి మాట్లాడి కన్విన్స్ చేసి మిమ్మల్ని కాంపిటీషన్ కి సెలెక్ట్ చేశాను. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే. ఇది మీ టాలెంట్ వల్ల దొరికిన అవకాశం. ఈవెంట్ కి ఇంకా 1 month ఉంది. బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే సార్. మీ డాన్సర్స్ లిస్ట్ ఇవ్వండి. షూర్ సార్. Hey mate, you okay? I'm good. I'm just placing it. Okay, cool. హాయ్, ఇండియన్ స్పైసెస్ ఎక్కడున్నాయి? Madam, the Indian spices are on the other rack. థ్యాంక్స్. సారీ. It's okay. వచ్చేసిపో చూపులతో గుచ్చేసిపో నీ రూపే అచ్చేసిపో నీ మనసే ఇచ్చేసిపో. హలో. స్టాక్ చెక్ చేశారా? బ్రో, ఈ అడ్రస్ అయినా వెళ్ళి చూడు. ఓకే. హలో సార్. ఎందుకు నా కూతుర్ని ఫాలో చేస్తున్నా? సారీ, సో సారీ. నేను తప్పుగా అనుకోకండి. మన రెస్టారెంట్ కి మినరల్ వాటర్ సప్లై చేయమని నేనే ఫోన్ చేసి రమ్మన్నాను. వీళ్ళని పట్టుకొని తను మా అమ్మాయి మీరా. హాయ్. హాయ్. అమ్మలేని బిడ్డ గారంగా పెంచాను. అందుకే ఎవరో ఫాలో చేసి ట్రబుల్ చేస్తున్నారని చెప్పగానే టెన్షన్ అయ్యాను. ఐఎమ్ సారీ. ఒకవేళ అమ్ముండి ఎవరన్నా ట్రబుల్ చేస్తే ఓకేనా సార్? ఇతనే మా కుక్, తెలుగువాడు. ఓకే. బాగా వంట చేస్తాడట. ఇక్కడ దొరికాడు. ఒక్కొక్కడిగా టెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ తీసుకోండి. ఐఎమ్ వేటకూర మార్తాండం, సన్ ఆఫ్ తోటకూర మార్తాండం. నేను వంట మొదలు పెట్టానంటే అందరి నోళ్లలో నీరూరుతుంది. ఎందుకు నీ మొహాన్ని ఉమ్మడానిక? సార్, ఇవాళ నుంచి మీకు ఎప్పుడు ఎంత స్టాక్ అవసరం అవుతుంది? ముందొక 100 బాటిల్స్ సప్లై చేయండి. తర్వాత డిమాండ్ను బట్టి నేనే ఆర్డర్ చేస్తాను. 2 days లో ఓపెనింగ్. తీసుకోండి. అదేంటి గంగా మినరల్ వాటర్? మా అమ్మ పేరు సార్. ఓ నైస్. గంగను సౌత్ ఇండియాకి తీసుకురాలేకపోయారు. మీరు ఆస్ట్రేలియాకి తెచ్చారు. ఓకే సార్, ఇక మేము బయలుదేరుతాం. కూర్చోండి కూర్చోండి. అలా ఊరికే వెళ్ళిపోతే ఎలా? ఓ, కాఫీకి డబ్బులా? డబ్బులు కాదు, టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. ఓ, బ్లాక్ కాఫీ సూపర్ గా ఉంది సార్. సార్ నిజమే సార్, బ్లాక్ కాఫీ సూపర్ గా ఉంది. ఏమైంది? అది కాఫీ కాదు, రసం. ఇన్ని రోజులుగా నా కళల్లోకి వచ్చి కాల్ షీట్ ఇచ్చినందుకు థ్యాంక్స్. రేయ్, ఎందుకు చించేస్తున్నావు? నేను ఫిక్స్ అయ్యాను. ఫిక్స్ అయ్యావా? ఓ అమ్మాయి తన ప్రాణాలని పణంగా పెట్టి నా ప్రాణాలని కాపాడిందంటే దాని పేరు లవ్వేగా.
అలా అనిపించట్లేదు నాన్న. నీకనిపించదు నాన్న, నిన్ను వాళ్ళ నాన్న మాటలతో వాయించాడు, ఆ గ్యాప్ లో ఆ పిల్ల నన్ను ఫిడేలు వాయించాడు. ఊరికే కన్ఫ్యూజ్ అవ్వకు బ్రో. చూస్తేనే లవ్ అనుకుంటే ఎలా? తన నీ దగ్గరకు వచ్చి లవ్ చేస్తానని చెప్పిందా? తొందరలోనే చెప్తుంది. ఐఎమ్ వెయిటింగ్. ఎక్స్క్యూజ్ మీ అంకుల్స్, నేను నా లవర్ ను ఫాలో అవడానికి వెళ్తున్నాను. మీరెందుకు నన్ను ఫాలో అవుతూ వస్తున్నారు? ఏంటి నీలవరా? ఆ, మీరా నేను లవ్ చేస్తుందా? ఇప్పుడే రోజు ఇచ్చి నా లవ్ ప్రపోజ్ చేయబోతున్నాను. మీరంతా ఎర్ర పువ్వులతో బయలుదేరారు ఎక్కడికి? మీ ఫ్రెండ్ ఎవడన్నా చచ్చాడు? హలో, మేము కూడా మీరే లవ్ చెప్పడానికి వెళ్తున్నాం. అంకుల్స్, మీకు అసలు మనస్సాక్షి లేదా? మీరు కిక్కిరిసిన బస్ ఎక్కినా చిన్నపిల్లలు లేచి సీట్ ఇచ్చేవై సీట్ కింద పెట్టుకుని ఇప్పుడు మీకు లవ్వా? ఇట్స్ టూ బ్యాడ్. ఏంటి ఈ ఏరియాకు తెలుగు అమ్మాయి రాకపోతుందా, మాలో ఒకరిని లవ్ చేయకపోతుందా అని ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నావు. నువ్వేంటి సడన్ గా? రే బట్టతల బడుద్దాయి, ఎన్నో రోజులు కాదు ఎన్నో ఏళ్ళని చెప్పు. ముందు నీది ఈ ఏరియా కాదు, మమ్మల్ని అందరిని రిజెక్ట్ చేస్తే నువ్వు ట్రై చేయగలవు. వెళ్ళి లైన్ నిలబడు. ఏంటి మీ మొహాలకు రిజెక్ట్ కాదు సెలెక్ట్ అవుతారా? ఏంటి బ్రో, ముఖ్యమైన స్టెప్ ప్రాక్టీస్ చేస్తున్నారు, ఎందుకు ఇలా వచ్చి డిస్టర్బ్ చేస్తున్నావు? ఏం స్టెప్ బ్రో, డాన్స్ అన్న పేరుతో చిమ్మిన ఇళ్లే మళ్ళీ మళ్ళీ చిమ్ముతున్నారు. ఇలా చూడు, లవ్ లో నేను స్టెప్ బై స్టెప్ డెవలప్ అవడానికి ఐడియా ఇచ్చి ఆ తర్వాత నీ స్టెప్ నువ్వు వేసుకో. బ్రో, అమ్మాయిల వెంట మనం పడకూడదు, వాళ్లే మన వెంట పడేలా చేయాలి. అమ్మాయిలు నా వెంట పడాలంటే నేను వాళ్ళ హ్యాండ్ బ్యాగ్ కొట్టేసి పరిగెత్తాలి. ఇలా చూడు కిషోర్, తను నిన్ను ప్రేమిస్తుంటే తప్పకుండా నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. ఎక్స్క్యూజ్ మీ. హాయ్. ఫ్యాక్టరీ అన్నారు, చూడడానికి డాన్స్ స్టూడియో లాగుంది. ఫ్యాక్టరీ ప్రొఫెషన్, డాన్స్ ప్యాషన్. ఓ నైస్. అంటే మీరు షోస్ అవి చేస్తారా? అవును, మేము ఇక్కడ చాలా ఫేమస్. ఈ తెలుగు అబ్బాయి టీం పేరు మీరు వినుంటారే? ఆ పేరు ఎప్పుడు వినలేదే. ఏంటి నా కోసం ఎంత దూరం వచ్చారు? తెలిస్తే నేనే వచ్చేవాడిగా. లేదు, నేను మీకోసం రాలేదు, ఆయన కోసం వచ్చాను. ఓకే ఓకే, నవ్వుకి నవ్వుకి చెల్లు. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి ఏంటి విషయం? రెస్టారెంట్ ఓపెనింగ్ రేపు ఉదయం, అందుకే సప్లైస్ అందరినీ నాన్నగారు ఇన్వైట్ చేయమని చెప్పారు. వచ్చేయండి. తప్పకుండా. ఏమి తినకుండా రండి. ఏ అక్కడ అందరికీ బ్లడ్ టెస్ట్ చేయబోతున్నారా? అయ్యో లేదండి, బ్రేక్ఫాస్ట్ అక్కడ. వచ్చేయండి తప్పకుండా. మీరు కూడా. బ్రో, తను నీ కోసం రాలేదు, నేను ఇన్వైట్ చేసే సాగుతో నా కోసం వచ్చింది. అవునవును, తను నీ కోసమే వచ్చింది, నువ్వే వెళ్ళొచ్చే. చూసుకో, రసాన్నే కాఫీగా ఇచ్చిన వాళ్ళు. సో వాట్ బ్రో, లవ్ కోసం కంకర్ రాయినైనా కారపొడితో మెక్కేస్తా. కావాలంటే నువ్వు మెక్కు, నేనెందుకు మెక్కాలి? నువ్వు మెక్కాలి, ఎందుకంటే నువ్వు నా బ్రో. అంతా రెడీయా? ఎప్పుడో రెడీ, వచ్చి టేస్ట్ చూడండి. ఇదేంటో చెప్పండి. కర్డ్ రైస్. ఉప్మా సార్. ఏవయ్యా, ఈ కర్మ ఏంటయ్యా? కర్మ కాదు సార్, కుర్మా. మీరు చేస్తుంది తప్పండి, ఇది కూడా తెలియకుండా హోటల్ నడపడానికి ఎలా వచ్చారో నాకు ఏం అర్థం కావడం లేదు. నేను హోటల్ నడపడం తప్పు కాదయ్యా, నీలాంటి వాడిని లోపలికి రానిచ్చాను చూడు, అది తప్పు. ఫాలో మీ. నాకు నాకు ఇంకొంచెం వడ్డించండి, ఫుడ్ చాలా బాగుంది. హలో హలో, నన్ను కొంచెం పట్టించుకోండి. ఒక్క నిమిషం. వెయిట్ వెయిట్, వస్తున్నా. మీకేం కలర్ కావాలి? రెడ్ కలర్, లాస్ట్ స్పూన్. ఎవరికైనా కావాలా? ఇదిగో వీడికి కావాలంట.
ఆగండి ఆగండి పక్కన ఏదైనా హాస్పిటల్ ఉందా? పక్కనే ఉంది, వాకింగ్ డిస్టెన్స్. సరే, పెట్టి చావు. ఫుడ్ చాలా బాగుంది. అన్ని కలర్స్ ఖాళీ అయిపోయాయి. మింగి తగలాడు. దిగులు పడకు బాబు, రేపురా కలర్ కలర్ గా వెరైటీగా చేసి పెడతా. రేపు కూడానా? రేపు కూడా వస్తాం. గాడిదిగా తెలుస్తుంది గంధం వాసన. ఇంత తక్కువగా ఉండమని నా చేతులు కట్టిపడేశారు. వంటలా చేసినందుకు న్యాయంగా నీ చేతుల్ని కొట్టి పడేయాలరా. కట్టి పడేయడం తప్పే. హాయ్ మీరా. హాయ్ విశ్వ. ఏంటది మీరానా? చెప్పండి. ఏమైంది? మీరేమీ తినలేదు? ఫుడ్ బాగాలేదా? అదేం లేదు, నేను ఉదయం జస్ట్ కాఫీ మాత్రమే తాగుతానండి. మీ ఫ్రెండ్స్ అందరూ ఏమన్నారు? బాగుందన్నారా? మీరా ఫుడ్ ఎలా ఉందని అడుగుతోంది. సూపర్ గా ఉందని చెప్పరా. సూపర్ గా ఉందట, డైలీ వస్తాట. ఓ థ్యాంక్ యూ. నేను ఎప్పుడు చెప్పాను? అప్పుడు చెప్పావుగా బ్రో. అది అప్పుడు బ్రో. హలో. చెప్పండి. కెన్ ఐ ఆస్క్ యూ సంథింగ్? అడగండి. ఇఫ్ యూ డోంట్ మైండ్. డోంట్ మైండ్? నేను చెప్పండి. మీరు మీ మా డాన్స్ టీమ్ లో మెంబర్ అవ్వచ్చా? షూర్ అండి, షూర్. థ్యాంక్ యూ. రండి. ఏంటి బ్రో షూర్ రమ్మంటున్నా? అదే మీరాకి డాన్స్ అంటే బాగా ఇష్టమట. మన డాన్స్ టీమ్ లో జాయిన్ అవ్వాలని ఆశపడుతోంది. నీకెలాగూ డాన్స్ అంటే పడదుగా. పడదు కాదు బ్రో, రాదు. రెండు ఒకటే, వదిలే. హిందీ పంతులని తెలియగానే ధైర్యం వచ్చిందిరా. పోలీస్ ఆఫీసర్ నే చంపుతావురా నువ్వు. ఇప్పుడు పోలీసుడు ఎలా చంపుతాడో చూడు. పేరు రిషి, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ బ్యూరో, న్యూ ఢిల్లీ. డిపార్ట్మెంట్ పెట్టిన పేరు మిర్రపక్కాయ్.